హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా కూడా అప్పటికప్పుడు చాలా చాలా చక్కగా, టేస్టీగా, సింపుల్గా ఈ ఫ్రైని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాదు, ఫ్రై అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ యూస్ చేసి చేస్తుంటాం కదా జనరల్గా. అలా కాకుండా మనం చాలా తక్కువ ఆయిల్తో కూడా మనం ఈ ఫ్రైని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా మంచి మంచి టిప్స్తో నేను ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము. ఇలా కడాయిలో నేను ఇక ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అంటే ధనియాలు తీసుకుంటున్నాను. మీకు ఎంత అంటే మీకు మసాలా అనేది ఎంత క్వాంటిటీ అయితే అంతవరకు ధనియాలు తీసుకోండి. ఇలా ధనియాలు, అలానే ఒక 3 ఇలాచి, ఒక చిన్న చెక్క పట్ట, అలానే ఒక 3 నుంచి 4 లవంగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక 1/2 టీ స్పూన్ సోంఫ్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఇలాచి, సోంఫ్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ డ్రై మసాలా అనేది మంచి ఫ్లేవరబుల్గా ఉంటుందండి. ఫైనల్గా ఇది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైకి. అలానే ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని జస్ట్ అలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని మరొక కడాయి తీసుకుందాము ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత నేను ఇక్కడ జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రైకి కరివేపాకు యాడ్ చేస్తే మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది చికెన్కి. చూస్తున్నారు కదా, ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1 kg చికెన్ తీసుకుంటున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకొని ఇలా మనం ఈ కడాయిలో యాడ్ చేసేసుకుందాం ఆయిల్లో. నేనైతే ఇక్కడ స్కిన్తోనే తీసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిన్ అనేది అవాయిడ్ చేసేయచ్చు, స్కిన్లెస్ తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చికెన్ కూడా మనం ఈ కడాయిలో యాడ్ చేసిన తర్వాత బాగా ఒక్కసారి మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ అనేది ఫైనల్లో కొంచెం చెక్ చేసుకొని అవసరం పడితే కనుక మళ్ళీ యాడ్ చేసుకుందాం. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా అనమాట. అంటే మనకి చికెన్ అనేది ఉడికే కొంది వాటర్ అంతా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి. సో ఈ ప్రాసెస్లో నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అంటే స్టార్టింగ్లో మనం ఇప్పుడు ఓన్లీ చికెన్లో సాల్ట్, పసుపు యాడ్ చేసే ఇలా ఆయిల్లో చక్కగా ఇలా మగ్గించుకుంటున్నాం అనమాట. వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా మగ్గించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా చికెన్ అనేది ఈజీగా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేను మసాలాని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఆ తర్వాత ఇక్కడ చక్కగా మనకి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం మీరు మంటని మీడియం టు హై పెట్టుకున్నా పర్లేదు, వాటర్ ఇవాపరేట్ అయిపోయే వరకు. లేదంటే మీడియంలో పెట్టుకున్నా కూడా చికెన్ అనేది కొంచెం నిదానంగా అయినా చక్కగా మగ్గిపోతుంది. కాకపోతే ఎక్కువ సార్లు తిప్పకండి, ఫ్రీక్వెంట్గా అంటే 5 మినిట్స్కి ఒకసారి కొంచెం అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత వాటర్ మ్యాక్సిమం మనకి ఇంకిపోయిన తర్వాత నేను ఇక్కడ ఈ 1 kg చికెన్కి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. మనము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ పట్టదు, అలానే మసాలాస్ కూడా ఎక్కువ ఉండవండి దీనికి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ యాడ్ చేశాను, అలానే ఆయిల్ కూడా తక్కువ యాడ్ చేసుకున్నాను. అంతేకాకుండా నేను ఇక్కడ స్కిన్తో తీసుకున్నాను కాబట్టి ఆయిల్ అనేది ఇంకా తగ్గించుకున్నా కూడా చాలా చక్కగా సరిపోతుంది కర్రీకి. చూడండి, ఇక్కడ మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి ఫ్లోట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కారం కూడా మీరు తీసుకునే కారం యొక్క స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. అంతేకాదు, డ్రై మసాలాస్లో కూడా ఒక 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను కదా నేను. సో దాన్ని చూసుకొని మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత కూడా చికెన్ని ఒక 5 మినిట్స్కి ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా అంటే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా నేను ఇక్కడ ఇలా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి లాస్ట్లోనే యాడ్ చేశానండి. మీకు నచ్చితే కనుక ఆనియన్స్తో పాటు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై మసాలాని, అవి ఈ 1 kg చికెన్కి నేను ఇక్కడ 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఈ మసాలా యాడ్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, అంతేకాదు మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా వస్తుందండి చికెన్ ఫ్రైకి.
అంతేకాదు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ ముక్క అనేది జనరల్గా చికెన్ ఫ్రై పీస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలా ఉండదన్నమాట. ఇలా ఫ్రైలానూ ఉంటుంది, తింటుంటే కూడా మనకి ముక్క అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక 5 మినిట్స్ ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి ఈజీగా చికెన్ ఫ్రై వచ్చిందో. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఏ ప్రిపరేషన్ లేకుండా. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.